ప్రజలు మీకు అద్భుతమైన మెజార్టీ అందించినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? పరిపాలన చేతగాక పదవుల కోసం గతంలో మీరు ఏ విధంగా రాష్ట్ర విభజనని ప్రోత్సహించారో, ముఖ్యమంత్రి అవడానికి మీరు ఏ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు మీరు ఢిల్లీలో ఏ విధంగా కార్యక్రమాలు చేశారో, ఈరోజు కూడా అదే విధంగా 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, ప్రజా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ప్రజల కోసం ఒక రాజధాని నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? ఒక సెక్రటరియట్ బిల్డింగ్ కానివ్వండి, ఒక అసెంబ్లీ కానివ్వండి, ఒక హైకోర్టు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకి విద్యా సంస్థలు ఏర్పడి వందల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెడితే మీరు కావాలని విధ్వంసం సృష్టించడానికి కోసం ప్రజావేదికని కూల్చి ఇదే అమరావతిని మనం విచ్చలవిడిగా ఒక భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా రైతుల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా అగౌరవపరిచే విధంగా చేసిన విధానం దుర్మార్గం.